కేంద్రం వారు అలాగే శాసనసభ్యుడు వెనుగాళ్ళ రాము గారి ఆదేశానుసారం ఇండియా స్టేడియం కమిటీ వారు ఇతర పెద్దల యొక్క సహకారంతో ఈరోజు మంచి రోజు మహాశివరాత్రి సందర్భంగా ధ్యానం అనేది ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పి చెప్పక తప్పదు. ఇటువంటి రోజు ఇంకా మరి ఎప్పుడో వస్తుంది. అది ఈ రోజున రాత్రి 11:40 నుంచి 12:50 వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ధన్యజీవులు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రబోధ్ గారికి, రామలక్ష్మణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశంలో పాలు పంచుకున్నటువంటి నేను పిరమిడ్ పత్రిజీ గారు 2007వ సంవత్సరం నందివాడ గ్రామంలో రాజకుమారి గారి ద్వారా ఆ రోజు ఆయన పరిచయం చేయడం జరిగింది. ఆ రోజున ఆయన ఒకటే అన్నారు, గుడివాడని మీరు గుడ్డివాడుగా తయారు చేయాలి, మీరు పట్టణ ప్రధాన పౌరులుగా మరి మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్పారు. ఆ రోజున ఆయన చెప్పినటువంటి విషయాలు ఇవాటికి ఇంకా మారుమవుతూనే ఉన్నాయి. ఆయన పక్కన కూర్చుని ఇలా ప్రసంగం చేయటం నాకు ఆ రోజు కొత్త, మాట్లాడటం కూడా వచ్చేది కాదు, సరిగ్గా భయం వేసేది. ఆయన ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాలుగా మాటలు వస్తాయి, మాటలు పడాలి, మాటలు అనాలి. ఏదేమైనా కానీ ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఎక్కువగా గుడివాడలో ఇది చేయాలన్నప్పుడు దానికి కట్టిబర్రు దారిలో మరి పెద్దల సహకారంతో అక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించటం, దానిలో భాగంగానే దాన్ని కూడా నేను శంకుస్థాపన చేసి ప్రారంభించడం కూడా జరిగింది. అది మహా అద్భుతం. ఆ దేవుడి దయ నాకు అవకాశం వచ్చింది. మరి అంతటి మహత్తర కార్యాలని కూడా చేసి ఈ రోజున మీ అందరి ముందు కూడా అంటే ఎన్నో రోజులు ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేశాం. కానీ మన గుడివాడ పట్టణంలో నడిబొట్టులో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ప్రాంగణంలో మీ అందరి ముందు కూడా ధ్యానం చేసి మీతో పాటు ఈ కొద్ది గంటలు గడుపుతున్నందుకు సంతోషిస్తూ మీరందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ హనుమాన్